గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు మన ఏం వర్కౌట్ ఉంది, సరే అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది. సో ఈరోజు అయితే అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది. సో ఈరోజు మనం ఒక్కడే వెళ్ళిపోతున్నాం. సో ట్రైనర్ కూడా రావట్లేదు. చలో జిమ్కి వెళ్ళి మాట్లాడదాం. ఓకే మర జిమ్. సో ఇదే అనమాట మన జిమ్. 5 floors ఉంటుంది. దోలు తీర్చేస్తుంది. ఇలా ఎవడైనా ఫింగర్ ప్రింట్ పెడితే అందుకేరా చదువుకోవాలా అనేటోళ్ళు. సో ఇప్పుడు చదువుకున్నా కానీ ఏలు ముద్ర పెట్టాల్సి వస్తుంది. సో సో ఇప్పుడే డిసైడ్ అయిందంటే ఈరోజు అప్పర్ బాడీ వర్కౌట్ చేద్దాం అనేసి. ఫుల్ మిక్స్ అనమాట. బ్యాక్, షోల్డర్, చెస్ట్ అండ్ ట్రైసెప్, బైసెప్. ఓకే చేద్దాం. సో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా బ్యాక్ పుల్ నుంచి వర్కౌట్ స్టార్ట్ చేయాలి. సో ఏమైందంటే బ్యాక్ పుల్కి ఆల్రెడీ 3 members వెయిటింగ్లో ఉన్నారు. సో 3 members పాటు కలిసి మనం వర్కౌట్ చేసేసరికి టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఫస్ట్ దొరికిన మిషన్తో అయితే స్టార్ట్ చేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది, వర్కౌట్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు 3 సెట్లు అయిపోయినాయి. సో ఇది 4th సెట్ అనమాట, లాస్ట్ సెట్. డన్. ఎందుకంటే అంటే యాక్చువల్గా మిషన్ అయితే పోయిందనమాట, చూసారా. బట్ మన కళాకారులు ఏం చేశారు, ప్లేట్స్ పెట్టేసి సెటప్ చేసేసారు. అలా ఉంటుంది జిమ్ ర్యాట్స్ తోటి. ఎనర్జీ మొత్తం దీంట్లో లాస్ ఎలా ఉంది. డన్. సో మ్యాటర్ ఏంటంటే 1 month బ్యాక్ వితౌట్ వార్మప్ తోటి షోల్డర్ వర్కౌట్ చేశా. సో దానివల్ల ఏమైందంటే, సో రేడ్ డెల్స్లో మనకు ఒక మజిల్ ఉంటుంది, రేడ్ డెల్స్కి సపోర్ట్గా ఒక మజిల్ ఉంటుంది. సో అదేమైందంటే ఆ మజిల్ లైట్గా స్ట్రెయిన్ అయ్యి సో మజిల్ అనేది స్ట్రక్ అయిపోయింది అనమాట. సో దానివల్ల లాస్ట్ 1 month నుంచి షోల్డర్ కరెక్ట్గా వర్కౌటే చేయట్లేదు. ఓకే, సో ఈరోజు ట్రై చేద్దాం. ఎంత, సో 35 kgs చేసా. ఇంతకుముందు 50 kgsతో చేసేటోన్ షోల్డర్ ఈచ్ వన్. ట్రై చూద్దాం. ఫామ్ ఇంపార్టెంట్. కొంచెం పెయిన్ వస్తుంది, పర్లేదు, ట్రై చేద్దాం. సో అదేమవుతుందంటే హాఫ్ రేంజ్ మోషన్లో చేసేటప్పుడు ఏమో పెయిన్ అవ్వట్లేదు అనమాట. సో ఫుల్ రేంజ్ మోషన్ అంటే ఫుల్ పై వరకు తీసుకెళ్ళి డీప్గా కింద తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్ అనేది యాక్టివేట్ అయ్యి పెయిన్ అవుతుంది. ఓకే, ఫుల్ రేంజ్ మోషన్లో కాకపోయినా హాఫ్ రేంజ్ మోషన్లో చేసేసి వర్కౌట్ ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మోర్ దెన్ 1 month అవుతుంది షోల్డర్ కరెక్ట్గా ట్రైన్ చేయట్లేదు అనమాట. మనం ముందే షోల్డర్స్ చాలా వీక్. సో దాంట్లో ఈ రేడెల్ ప్రాబ్లం ఒకటి. సో దాన్ని స్కాన్ చేపిద్దాం అనుకున్నా కానీ, సో మన ట్రైనర్ ఏం చెప్పాడంటే ఇది జస్ట్ ఇగ్నోర్ చేసేయి, నార్మల్గా వర్కౌట్స్ అండ్ వార్మప్స్ అని ప్రాపర్గా చేసుకోబో సెట్ అవుతుంది అని చెప్పాడు. చూద్దాం. సో ఇప్పుడు
ట్రై చేస్తున్నా. సేమ్ 50 కేజీస్ తోటి, నార్మల్గా 50 కేజీస్ తోటి 4 సెట్స్ చేసేటోని, టిల్ ఫెయిల్యూర్ కొట్టేటోని. టైం ఏం చేయలేం. ఓకే, సో చూద్దాం. ఓకే, పర్లేదు. అవుతలేదు, నార్మల్గానే ట్రై చేద్దాం. బాగలే అనుకున్నప్పుడు ప్రయోగాలు ఎందుకు చెప్పండి. సో చూసారా, సపోర్ట్ ఇవ్వట్లేదు అసలు. అది అవుతలేదు ఫ్రెండ్స్. నార్మల్గా ఇట్లానే కొడదాం, కొంచెం రెస్ట్ తీసుకొని. ఏమైంది ఇప్పుడు రికార్డ్ అవుతుందో లేదో. అవుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే, ఫస్ట్ రికార్డ్ చేసా, బట్ కానీ అది రికార్డ్ అవ్వలేదు అనమాట, మైక్ ఆఫ్ అయిపోయింది. సో దానివల్ల మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా కొంచెం పెయిన్గా ఉంది, పర్లేదు, ట్రై చేద్దాం. సో ఇది లాస్ట్ సెట్. లెట్స్ గో. స్టోర్ కోడ్లో సరే ఇంకోటి ఉంది అనుకుంటా, అప్పర్ చెస్ట్కి చేద్దాం. కమాన్. సో మై వర్కౌట్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. సో ఇప్పుడు ట్రైసెప్ అండ్ బైసెప్. సో లెట్స్ గో. టూ సెట్స్ ఉన్నాయి, అయిపోతే నెక్స్ట్ 40 minutes కార్డియో కూడా ఉందన్నమాట. అదే మెయిన్ టాస్క్. ఈ కటింగ్లో ఉంటే ఏంటంటే ఫోకస్ వర్కౌట్ పైన చేయాలా, కార్డియో పైన చేయాలా, చాలా డిఫికల్ట్. బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయింది. వచ్చు బాగా వచ్చింది కదా, చెస్ట్ ఇంకా ఎగురుతుందిలే నెక్స్ట్. సో వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మైండ్ టాస్క్ కార్డియో ఉంది, ఏం చేయలేము. లెట్స్ గో. సో ఇదనమాట కార్డియో అయిపోయేసరికి మన హాలత్ ఫుల్ బాడీ ఫుల్ స్వెట్ అయిపోయింది, ఏం చేయడం. సో ఫైనల్గా వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. కార్డియో చేసేసరికి దోలు తీరిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి చికెన్ అయిపోయింది, చికెన్ తీసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ అయిపోయింది. సో వంద వేలు చికెన్ కూడా పట్టుకొని వచ్చేసాను. సో గైస్ ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పనికి పోవాలా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈరోజు అయితే అలా అయిపోయింది అనమాట. అంతగా కొన్ని ఛానల్ క్లిప్స్ అయితే రికార్డ్ చేయలేదు. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా అవుట్పుట్ బెస్ట్ ఇద్దాం. సో ఓకే గైస్, సీ యూ టుమారో. బాయ్.